సంగీత సంగీత ఒకసారి నా మాట విను. ఏంటండి? కా సంగీత, వాడు ఏదో అని చెప్పేసి నువ్వు ఇంట్లోకి ఎందుకు పోతావు చెప్పు. నువ్వు ఏ తప్పు చేసావు ఇంట్లోకి వెళ్ళిపోతావు? కొడుక లొల్లి అవసరం దీని గురించి. కోడలా అయిందేదో అయింది, ఇంట్లోకి రా. అత్తమ్మ సాగర్ నా ముఖం మీద అన్నాడు ఇంట్లోకి వెళ్ళి దొబ్బే అని. ఏ ముఖం పెట్టుకుని ఇంట్లోకి రావాలి నేను? తమ్ముడు వదినకు సారీ చెప్పు. సారీ చెప్పాలన్నా? నేను ఎందుకు సారీ చెప్పాలన్నా? అట్లాంటి మాటలు వదిన నన్ను ఎన్నో అన్నది, నువ్వు విన్నా అవన్నీ? అట్లా సారీ చెప్పాలంటే వదినే ముందు నాకు చెప్పాలి. సరే తమ్ముడు, వదిన నేను అన్న మాట నేను వినలే కదా, ఇప్పుడు ఏమన్నావు చెప్పు నాకు. నీకు జాబ్ లేదు, ఊళ్ళో తిరుగుతావు, తింటావు, పంటావు అని ఇట్లాంటి ఎన్నో మాటలు అన్నది నన్ను. అవునరా, వదిన మాట్లాడి నిజమే కదరా. నా ఫ్రెండ్ కంపెనీలో నేను రిఫరెన్స్ పెట్టినా కూడా నువ్వు జాబ్ కొట్టలేదు. ఏవండి, నా కోసం మీ అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడకండి. నేను మా ఇంటికి వెళ్తున్నా. ఏంది వదినే ఊకే మాట మాట పోతా పోతా అంటాను? మా అన్న ముందు అట్లా అని మా అన్నను రెచ్చగొట్టాలనా? చూసినా అండి, మీరు గొడవ పడదని ఆపుతుంటే మళ్ళీ నేనే రెచ్చగొడుతున్నా అంటున్నాడు. చూస్తున్నా సంగీత. అది సాగరు, వదినకు సారీ చెప్పురా. నేను ఏం తప్పు చేసినా సారీ చెప్పాలన్నా? నేను చెప్పను. ఏందిరా ఊకుంటానే బాగా మాట్లాడతాను.